హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెదర్ చూసారా ఎంత బాగుందో. ఇదైతే ఎర్లీ మార్నింగ్ 5:30కి అండి. ఇప్పుడైతే నేను ఎగ్జామ్ కోసం అని ప్రిపేర్ అవుతున్నాను. నాకైతే మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, అందుకే నేను ఇంత మార్నింగే లేచాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మమ్మీ అయితే రాగి జావ అయితే కాస్తున్నారనమాట. నేను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఇక్కడ రాగి జావ కాస్తున్నారు. మన ఛానల్లో చాలాసార్లు నేను ఈ రాగి జావ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు కూడా ఎర్లీ మార్నింగ్ రాగి జావ తాగండి, ఇది చాలా మంచిది. రాగులే కాకుండా ఇంకా దాంట్లో మిల్లెట్స్ కూడా కలుపుకొని పిండి చేయించుకొని తాగితే ఇంకా బాగుంటుంది. మీరు అలా ట్రై చేయండి, నేనైతే అలాగే తాగుతాను. డిఫరెన్స్ అయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇది ముందు దానికన్నా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చేస్తే నాకు మమ్మీ రాగి జావ ఇచ్చారు, నేను చదువుకుంటూ అది తాగుతున్నాను అనమాట. ఈలోపు మమ్మీ టిఫిన్ అయితే వేస్తున్నారు, స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ విత్ పల్లి చట్నీ అనమాట. నాకు చాలా ఇష్టమైన కాంబినేషన్, మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. కర్రీ వచ్చేసి ములక్కాడ కర్రీ అయితే వండుతున్నారనమాట. సో ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో కూడా రెసిపీ చూడండి. ఇంకా కడాయిలో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయతో పాటు 2 పచ్చిమిరపకాయలు కూడా చీరుకుని వేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ అయితే పోసుకోవాలి. ఇంట్లో 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో ముందుగా కోసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన ములక్కాడ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.